పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చులు, కాంట్రాక్టర్లు, మోటార్లు, పంపుల కొనుగోలు వంటి అనేక అంశాల్లో గణనీయమైన లోపాలు, అవకతవకలు ఉన్నట్లు సూచించింది. ఈ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా రాష్ట్రం తరపున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ కాళేశ్వరం అవకతవకలు కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, సీబీఐ దర్యాప్తుకు ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధం ఉండదని కోర్టుకు తెలిపారు. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్లపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడి తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషన్లపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేసీఆర్, హరీష్ రావులకు తాత్కాలికంగా ఊరట లభించింది. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన అత్యంత ప్రతిష్టాత్మక పథకం కావడంతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కాక దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది.